సర్పంచ్ నీకు ఎన్నాళ్ళు వస్తుందో ఎంత మొక్కుతారో చెప్తాను నేను చూస్తూనే అమ్మా నేను మా ఊళ్ళో పెద్ద సర్పంచ్ని. చాలా మంచి పనులు చేసిన ఊళ్ళే. కానీ ఎందుకో అన్ని తిరగబడతాయి నా మీద. అయ్యో బాగా కొడతారు అప్పుడప్పుడు నన్ను. మంచి పనులు చేసినందుకు ఎందుకు కొడతారా? ఎట్లా సర్పంచ్ చూడకుండా కూడా కొడతారు. అది మంచి పనులే చేస్తాను. నాకు జాలిగుండే చేసినప్పుడు కొట్టద్దు కదా మరి. నాకు జాలిగుండే అమ్మా. అయితే ఎందుకు కొడతారు కానీ అయితే చెప్పనా అమ్మా? చెప్పయ్యా. ఒక ఆమె భర్త చచ్చిపోయింది. భర్త చచ్చిపోయాడు మా ఇంటికి వచ్చింది. అయ్యా నువ్వే సాయం చేయాలంటే మరి ఏ సాయం అయినా క్లారిటీగా నాకు చెప్పలే. ఇక భర్త చచ్చిపోయాడు కదా, సరిగా భర్త చచ్చిపోయినందుకు సాయం అడుగుతాను కదా అని నేనేం చేసిన, సర్పంచ్ కదా అని అడుగుతాంది. సర్పంచ్ కదా అని అడుగుతాను. ఇక ఎట్టా భర్త చచ్చిపోయాడు కదా, ఇక భర్త చచ్చిపోయాడు కదా భర్త కావాలని అడుగుతాను అనుకోని నేను పూసుకున్నాను. ఇక నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను ఎట్లా నీ భర్తను అయితే నీకు ఆలోటు కూడా తీరుతుంది, మంచి ఇంటనే ఉంది అన్న. ఏ మనిషి నువ్వు అసలు సర్పంచ్ ఎట్లా పెట్టిరయ్యాడా నిన్ను? కాదు అట్లా అనొచ్చునా? ఆమె సాయం గురించి వచ్చింది. భర్త చచ్చిపోతే నువ్వు గా మాటలు మాట్లాడతావు. మరి ఏ సాయం నాకు చెప్పలేదు కదా. సాయం అని అంటే గా సాయం అని నువ్వు ఎట్లా అనుకుంటావు? పిచ్చి లేసిందా నీకేమన్నా? నువ్వు ఆలోచించు. ఏమన్నా అట్లా దేనికన్నా అసలు నువ్వు కూడా పోతే మంచిగానే ఉన్నావు. సర్పంచ్ అని మీ ఊళ్ళో పెట్టినారు నేను. సర్పంచ్ అయ్యా నువ్వు మన చెప్తాను మంచిగానే, మళ్ళీ మంచిగా చేసిండు మంచిగా చేసిండు అనుకుంటారా? సరే అదొకటి అయిపోయింది అయ్యా, అయిపోయింది. అది అట్లా పోతే రెండో ముచ్చట ఏంటంటే, ఒక ఆమెకు పిల్లలు కట్టలేరని నా దగ్గరకు వచ్చిందమ్మా. ఇంటి ముందుకు వచ్చి అయ్యా సర్పంచ్ సాబు పిల్లలు కట్టలేరు అని అన్నది. పిల్లలు కాకపోతే నేనేం చేస్తామ్మా? 5-9 గంటలకు రా అని చెప్పారు కదా. మరి ఏమన్నా డాక్టర్ అన్నది అయ్యా రాత్రి 9 గంటలకు రమ్మన్నా. నువ్వు రమ్మన్నా మరి రావాలి కదా. రాత్రి 9 గంటలకు రమ్మంటే వస్తారా అన్నయ్య? ఏం మాట్లాడతావు నువ్వు? సర్పంచ్ వేనా నువ్వేమన్నా? 9 గంటలకు రమ్మని ఇక్కడ సర్పంచ్ సాబు నువ్వు ఏంటనుకుంటాను అట్లా అంటే? అట్లా కాదమ్మా, 9 గంటల తర్వాత నేను ఫ్రీ అయితా, నాకు ఏం పని ఉండదు. అప్పుడు మా బామ్మది పెద్ద డాక్టర్, మరి అయితే పిల్లల డాక్టర్. అరే పిల్లల డాక్టర్ కదా అని చెప్పుదాం, ఆయనకి 9 గంటల తర్వాత చెప్పుదాం అనుకున్నా. అప్పుడు రావని చెప్పిన. మరి అప్పుడు అన్నట్టు అట్లా ముచ్చట అది నీ మనసులో ఉండదు. మరి అప్పుడు నీ బాతి ఎట్లున్నదయ్యా? వాళ్ళు అట్టే చెప్పని గంటలు పని చేస్తలేదా సర్పంచ్ సాబు? అట్లా అంటే ఏంటి? అట్లా తప్పు కాదా అట్లా ముచ్చట్లు? తప్ప 9 గంటల తర్వాత ఫ్రీ అవుతామమ్మా. అప్పుడు పొద్దుగాల 9 గంటలకన్నా సాయంత్రం 9 గంటలకు అట్లా అయితే మంచిగానే వాయించుదురు. నేనైతే వాయించదు బాగానే. బొడ్రాయి కాడికి పిలిచిర్రు. బొడ్రాయి కాడికి పిలిచిర్రా బిడ్డ? పిలిచి ఏం చేసిర్రు? ఒక తండ్రుడు కాదు నీ తండ్రి కానీ అయితే కోదనే తీతును. అవునా? అలా తప్పే ఉందా? మా వార్తలు చేసుకోకుండా తప్పే. నువ్వు మాట్లాడేది మాట్లాడేదో మంచిగా కాదు. నువ్వు తర్వాత ఇప్పుడు మాట్లాడి మంచిగా మాట్లాడతాను. 9 గంటలకు అన్నది ఒక్కటే తప్పు. 9 గంటలకు అన్నది ఒక్కటే తప్పు. 9 గంటల తర్వాత మాట్లాడొద్దు ఆడోళ్ళతో. మాట్లాడతారంటే అన్ని విషయాలు మాట్లాడొచ్చు నాన్న. పిల్లలు కావట్లేరని రమ్మని చెప్పిన. 9 గంటలకు బామ్మతో మాట్లాడేద్దాం, డాక్టర్ కదా తక్కువ ఫీజు తీసుకుంటాడు కదా అని నేను మాట్లాడేద్దాం అనుకున్నా. అమ్మా ఒక ఆమెను ఒక అబ్బాయి రాత్రి రమ్మన్నాడట. వాడు తిక్కలోడా మెంటలోడా పిచ్చోడా? ఒక అమ్మాయిని రాత్రి రమ్మంటే రాళ్ళు రప్పలు ఉంటాయి, పాములు తేళ్లు ఉంటాయి, భూతాలు దయ్యాలు ఉంటాయి, నిమ్మకాయలు పెడతారు 3 బట్టల కాడ. ఆడపిల్ల రాత్రి అంత దూరం వస్తుందా? వాడు పొద్దుదాకా గాడి పండు అవుతాడా గడ్డి పెక్తాడా? పొద్దుదాకా చూసుకోవాలి. ఏమైనా ఉంటారా భయ్? పొద్దుదాకా రమ్మనుకో, పొద్దుగాలు ఇప్పుడు కాదు, పొద్దుటీలు రమ్మనుకో అని చెప్పిన. మరి పొద్దుటీలు తీసుకొని పోవాలి కదా. పొద్దుటీలు పొమ్మన్నందుకు, పొద్దుటీలు తీసుకోమన్నందుకు, పొద్దుటీలు ఏమైనా ఉంటే చూసుకోమన్నందుకు వాళ్ళు ఆడలు వాళ్ళ అమ్మ దాని వచ్చి నన్ను బాధ్యత. నువ్వు చెప్పింది మంచిగానే ఉన్నదా? మరి రాత్రి పోవాలి కదా, పొద్దుటీలు పోయి రా అని చెప్పిన. మరి రాత్రి పోవాలి కదా, పొద్దుటీలు పోయి రా అని చెప్పిన. ఎప్పుడు పోయి పొద్దుగాల పోయి సీట్ తీసుకొని వస్తారని అనుకున్నావు? ఎటు పోతారు చెప్పు. రాత్రి రమ్మన్నాడు కదా, రాత్రి రమ్మనొద్దురా, పొద్దుగాల రమ్మన్నారు. కుక్కర్ పెట్టినట్టు నేనేమన్నా చేసిన తప్ప? ఏం తప్పమ్మా? 33 తప్పులున్నాయంట. వారు రాత్రి పోతే ఇబ్బంది అయితే ఆడపిల్లకు పొద్దుటీలు తీసుకోపోరా అని చెప్పి. అందుకే అదే రాత్రి పొద్దుగాల చెప్పుకుంటూ నువ్వు పొద్దుగాల రాత్రి ఇట్లా సలాలు చెప్పుకుంటూ ఉన్నావా ఊళ్ళే? సర్పంచ్ సాబు మీ ఊళ్ళో ఇట్లే నడుతుందా సాబు? మంచిగానే ఉంటారు. పొద్దుగాల రా మరి కాన్పు లేకుంటే అన్నందుకు నువ్వు రేపు పొద్దుగాల రా మా బామ్మది చెప్తా అని అనలే. అది నీది తప్పు.
కాదు అన్ని తప్పులేండి, సర్వ తప్పులు. ఈ పిల్లను రాత్రి రమ్మను నీది తప్పు. మొదటి రమ్మన్నావు, రాత్రి పోద్దని చెప్పి. రాత్రి పోద్దని పొదటి రమ్మన్నాడు. ఇంకా నేను మంచిగానే చెప్తాను అనుకుంటాను. అమ్మ నేను ఎంత తెలియగలను, నా సర్పంచ్ స్థానం అంటే ఎట్లా అని బొడ్రాయి కాడ పిలిపించి కొట్టింది నేను. ఇంట్లో సాయంత్రం రా అంత కొట్టింది. ఇక చూడు వాళ్ళు కొట్టుకుంటా అంటే నీకు ఎందుకయ్యా? కాదు వదినే, ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందో సరిపంది తనం. ఈయన మళ్ళా కూడా 5 ఏళ్ళు ఈయనకే ఇస్తారమ్మా. ఇక అమ్మా ఇంకో ముచ్చట ఏం చెప్పరా, ఇంకో మంచి పని కూడా చేసినావు. ఇప్పటి చేసిన మంచిగా ఉన్నాయి బిడ్డ, ఇంకా ఇదన్నా ఒకటి ఇంకా మంచిగా చెడు ఉంటుందో ఇక చెప్పు. మంచిగా అమ్మా, నేను ఏదైనా నా జాలి కూడా చెప్పిన నువ్వు మంచిగా కదా, అన్ని చెడియే కదా, ఇప్పుడన్నా మంచిగా ఉంటుందో చూస్తా. అమ్మా ఇంకో ముచ్చట ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఒక ఆమె వచ్చి కాలు మీద పడ్డది, ఎలా మీద పడ్డది, ఇల్లు నాకు ఇల్లు ఇప్పి నాకు ఇల్లు ఇప్పించండి నాకు ఇల్లు ఇప్పించండి అని నా కాళ్ళ మీద పడ్డది వచ్చి. సర్పంచ్ అయితే నేను అయితే జాలిగుండే నాది. అయితే ఇక ఇల్లు ఇప్పిద్దాం అనుకున్నా. ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకి పెట్టలే కన్నా సొంతంగానే ఇప్పిద్దాం అనుకున్నా. మన జాలిగుండే. అయితే పోయినా 2-4 కూలీలను నలుగురిని పెట్టిన కూలీలను వాళ్ళ ఇంటికి. మొత్తం ఇల్లు పైకప్పు మొత్తం గుడిసె మొత్తం పైకప్పు మొత్తం ఇప్పించిన, గోడలే ఉన్నాయి. అయితే నువ్వు సొంతం కడదాయనా లేదా గవర్నమెంట్ ఇల్లు వచ్చిందని నీకు తెలిసి లీస్ట్ లో చూసి ఇప్పినవా? కాదమ్మా, నా సొంతంగానే నేను ఇప్పియాలనే ఇప్పించిన. ఏముంది 2-3 వేలు పెడితే కూలీలు వస్తారు ఇప్పుతారు పోతారు అనుకున్నా. ఆమె ఏమన్నది, నాకు ఇల్లు ఇప్పి అని కాలం పడ్డది. మొత్తం ఇప్పించిన. ఇల్లు ఇప్పి అంటే అట్లా కాదు, నాకు కొత్త ఇల్లు అయ్యా, నాకు ఇప్పుడు ఉన్న ఇల్లు మంచిగా లేదు, నాకు కొత్త ఇల్లు ఇప్పితే అయ్యా సర్పంచ్ కదా మీరు చెప్పినట్టు వస్తుంది కదా లిస్ట్ లా, నాకు చెప్పురా నాకు ఇల్లు లేని కట్టుకోవడం నీ దగ్గరకు వచ్చిందా? అట్లా వచ్చిందా? ముచ్చట నాకు చెప్పలే. అయితే ఇల్లు ఇప్పి అంటే అంటే ఉన్న తయారుగా నాకు గుడిసె చూస్తే ఇప్పించిన ముగ్గురిని పెట్టి నలుగురు పెట్టినా. నలుగురు పెట్టి వాళ్ళని ఇప్పించినావు. ఏది కట్టిస్తానని అనక ముందుగా ఇప్పించినావా? ఆమె ఇప్పి అన్నది కట్టి అనలే, ఆమె ఇప్పి అన్నది కట్టి అని. ఇప్పి అంటే మొత్తం 5 ఇప్పిస్తే మన వారం మొత్తం ఇల్లు మొత్తం నిండిపోయిందట. పండుకున్నదో ఏం కథ పాపం, మొన్నటి వాన ఎట్లా కొట్టింది. వాళ్ళు చెప్పింది నేను చేసిన, ఇంత ఇరాం లేదు అసలు ఆ వానకు. వాళ్ళు చెప్పింది నేను చేసిన. మళ్ళీ దానికి మళ్ళీ నన్ను మళ్ళా కట్టెలు అందుకున్నారా ఈసారి? నిన్ను బాణలు ఎత్తిరా నిన్ను నడుము మీద పట్ట బాజీరా చీపురు కట్టెలతోటి పగ్గాలతో చెట్టు కట్టిస్తే మంచిగా ఉండింది. నాకు ఇత కోపడుతుంది, వాళ్ళు ఎట్లుకున్నారు అయ్యా? ఏం మంచి పనులు అయ్యా? సర్పంచ్ నీకు ఎన్నాళ్ళు వస్తుందో ఎంత మొక్కుతారో. సర్పంచ్ నీకు ఎన్నాళ్ళు వస్తుందో ఎంత మొక్కుతారో. అంటే ఏంటంటే మంచి పనులు చేస్తే 5 ఏళ్ళు అయిపోతే ఇంకా మళ్ళీ వచ్చే 5 ఏళ్ళకైనా నిన్ను మంచిగా నిలుపుకుంటారు నాయన. ఇప్పటికైనా మంచి పనులు మంచిగా అర్థం చేసుకొని మంచిగా చెయ్యి, ఊళ్ళోకి సాయం చెయ్యి. సాయం చేస్తాను, అది సాయం కాదు, అంత మంచిగా చేస్తలేవు. నీ వ్యవహారం మతి తప్పిన వ్యవహారం అవుతుంది. అయ్యా నువ్వు చదువుకోలేదా? బయటగా నిలబడ్డావా? నువ్వు చదువుకున్నారు 4 పాస్ అయినా. మరి 4 పాస్ అయినా ఎట్టిచ్చిరు వాళ్ళు నీకు సర్పంచ్ నిలబడుతున్నా? బయటగా నిలబడితే చేసిరా? అరే మంచిగానే ఉన్నాడు పొల్లగాడు, తెలివి కల్లోడు, మంచిగా చేస్తాడు. ఇట్లాంటి మోసాలు చేస్తాం అనుకుంటే అప్పుడే నేను ఎవరు ఒక్కడి సుత అయిపోతుంది. నిన్న బచ్చమైన ఆశమైన నిన్ను మళ్ళీ నిలబడంటారు. అంటే ఇట్లాంటి సత్యని వాడికే ఎద్దు 4 అనుకుంటే నీకెవడే. ఇప్పుడు సార మొత్తం గుర్తపడతా, మొత్తం నీలాంటి వాళ్ళకి అందరికి పోతే బొచ్చాడు రూట్లు పడతాయి. నాకు సార పోసుకుంటా పైసలు గీసలు ఏం లేవు. సార తాగేటోళ్ళు ఏ 4 వస్తాయో కానీ ఓట్లు కానీ ఎవరైతే అయ్యారు తాగటోడు అలవాటు అయినోడు ఇంత తాగి చేద్దాం పారా నాకు దగ్గ ముసలిదానికి సార మొత్తం అయ్యో కొడుకు వేయాలని నేను ఎత్తా. నాయమ్మడోళ్ళు ఎవరు మా సొట్టలు నాకు దగ్గరలో ఎవరే వాడు నా కొంపిచ్చిండు కాదే, వాడు నా అర్ధం రాత్రి కాడ రమ్మన్నాడు కాదే వాడు అని వాళ్ళు 4 అనుకుంటే నేను ఒక్కదాన్ని ఫెయిల్ అయిపోతా. డాక్టర్ గ్రూప్ సంఘాలు ఉన్నాయి కదా, అందరం ఒక్కటైతాం. ఒక్కటే అందరికి చెప్తే ఒక్కటి వస్తుంది నీకు ఓటు. ఏది ఫస్ట్ ఊళ్ళో నిలబడ్డా ఈసారి ఇవ్వాలన్నా డాక్టర్ మహిళలు ఈసారి ఇవ్వాలి. ఈసారి ఇచ్చి డాక్టర్ మహిళలు లీడర్ కాడికి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు అమ్మ మరి ఇట్లా ఓట్లు అని నిమ్మలంగా వచ్చి మాకు మంచిగా చెప్తే అప్పుడు మేమంతా 10 మంది ఉంటాం కదా గ్రూపుకు. మా ఊళ్ళో 100 గ్రూపులు ఉన్నాయి. 100 గ్రూపులల్లా మంచి అందరం ఒకటి చేసుకొని మేము అంతా ఒకకెళ్ళి వేస్తాం. న్యాయమైన మంచిగా ఇది ఇస్తాం అమ్మ అంటే మేము మాకు ట్రాక్టర్లు కొనిచ్చరు ఏదైనా ఒకటి కొనిస్తే మేము మంచిగా నడిపించుకుంటాం చేస్తాం. అందరు పొత్తుల ట్రాక్టర్లు ఇప్పిద్దామంటే పాడే మీకు నడపరాదు కదమ్మా. అదే మేము పెట్టుకోమా జీతగానికి ఇప్పిస్తాం. మీకు ఇప్పించడం జీతగానికి ఎట్లా ఇప్పిస్తాం? మేము వాడికి పైసలు ఇచ్చి పెట్టుకోం. ఆయనకు పెట్టుకుంటారా? డ్రైవర్ ను పైసలు ఇచ్చి పెట్టుకుంటాం. ఇయాసండి పొల్లగాళ్ళు ఉంటారు
ఇట్లా 4 తదినోడు వాళ్ళు ఉండరు అయ్యా పొలగాళ్ళు వాళ్ళకు జాబులు రాకపోతే వచ్చారు మంది ఉన్నారు వాళ్ళకు ఒకరికి ఇస్తాం మేము ఇచ్చి కొడుక తోలు అంటాం నెలకు ఆయనకు 15,000 ఇట్లా 10,000 ఇచ్చి నడుపు కొడుక అంటాం గట్లా అది ఓ అమ్మ మీ మీ అక్క లేదు మీ అక్క రావులక్క ఉన్నది. మీ రావులక్క ఏమందంటే తాత వెనకటి రోజులే మంచిగా ఉన్నాయి, చాలా బాగుండేది. వెనకటి రోజుల మంచిగా ఒక్క కాడ కూర్చొని తినేది, ఒక్క కాడ రాసుకునేది, అది దీపం కింద కూర్చొని తినేది, మంచిగా వెనకటి రోజులే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజులు మంచిగా లేవు, కరెంట్లు వచ్చిస్తే మంచిగా లేవు. దీపాలు పెళ్లిళ్ళు చేసిరాట అని రాసి కొట్టాలి మంచిగా ఉన్నాయట. ఆడ రాసి కొట్టాల మీద కూర్చొని అన్నం తినేదాట, ఒక దీపం పెట్టుకుని చుట్టూ కూర్చొని అన్నం తినేదాట. అట్లా వెనక రోజున మంచిగా ఉన్నాయి అన్నది వీళ్ళ అక్క రావులక్క. అయితే మరి నేను సర్పంచ్ అయితే ఊళ్ళే ఏం చేసిన అనుకున్నావు, స్తంభాలకు అన్ని లైట్లు అన్ని కూడా బికిన. వెనక రోజులు చీకటే ఉంటాయి కదా. అదేదో చెప్తాను నేను చూస్తూనే ఉన్నా, చెప్పుడు మంచి పనే కానీ మళ్ళీ ఏదో వస్తుంది అనుకుంటూనే ఉన్నా. అయ్యో వెనక రోజులు లెక్క ఉండాలంటే లైట్లు అన్ని స్తంభాలకు 200 స్తంభాలు ఉంటే 200 లైట్ మొత్తం కూడా బికిచ్చు. చిన్న చీకటి ఊళ్ళే. అప్పుడు వచ్చిర్రు బయటికి అందరు. వెనకటి రోజు వచ్చింది ఇదంతా ఎవరు చేసిర్రు అని అప్పుడు వచ్చిర్రు, కట్టెలు పట్టుకొని వచ్చారు. కానీ ఎవరు తీసేసిర్రు బుగ్గలు అనేది వాళ్ళకి గుర్తు ఏర్పడలేదు. అయితే మళ్ళీ తెల్లారి రోడ్లు అన్ని తోగుతాను జేసీబీలు పెట్టి మొత్తం రోడ్లు ఉన్నాయి సీసీ రోడ్లు. మరి ఎక్కడ రోజులలో మట్టి రోడ్డే కదా, మట్టి రోడ్ అని సీసీ రోడ్డు మొత్తం 2 రోడ్లు వీకేయంగానే 3వ రోడ్డుకు రానే వచ్చారు కట్టెలు పట్టుకొని ఊళ్ళోళ్ళు. ఏంది సర్పంచ్ సాబ్ రోడ్లు అన్ని వీకిస్తారంటే అరే భయ్ వెనకటి రోజులే మంచిగా ఉండే అటకి ఈ రోజులే ఉన్నాయి రా భయ్, వెనకటి రోజులే మంచిగా ఉన్నాయి. మరి రావులక్క ఇలాగ చెప్పింది, ఇక రావులక్క మాట వినాలి కదా. మా పెద్ద మనిషి అయితే అయ్యా ఆమె వెనకటి రోజులని అప్పుడు ఆమె చూసిన బాపతి చెప్పింది కానీ నేను రోడ్లు తీయను, నేను బుగ్గలు తీసి మళ్ళీ దీపాలు పెట్టడానికి ఇట్లా చెప్పింది. ఈమె చెప్పింది అప్పటి అట్లా ఎట్లా చెప్తే సాధ్యం అవుతుంది అనుకుంటావు నువ్వు? నీ ఈపు విమానం మూత మోగుతుందని అనుకోవా? వెనకట గిట్ల జరిగింది అక్క చెల్లి అని వాళ్ళు అనుకోవడం తప్ప నిన్ను తీసేయ ఒక్క నిమిషం కరెంట్ పోతేనే ఉంటలేరా ఇది. నువ్వు బుగ్గలని తీసేసినాక అసలు నేను ఎట్ట బతకనిచ్చిర్రు. ఇంకా మరి తెచ్చి పెద్ద పెద్ద ఇల్లు స్లాపులు కట్టుకున్న వాళ్ళు అందరు పీకిచ్చి మట్టి గోడలు పెట్టి పైన గుడి చేపిద్దాం. అట్లయితే నిన్ను మొత్తం ఊళ్ళ నుంచే కట్టెలు పెట్టుకొని రావులక్క రావులక్క మంచిగా అన్నది ఆ మాట అన్నది కాబట్టి తెలుస్తలేదు నాయన. అది వెనకట జరిగిన ముచ్చట చెప్పింది ఆమె. వర్ష మీద ముచ్చట చెప్తే ఆమె చెప్పినట్టు నువ్వు ఇక్కడ చెప్తా ఉండు. మనం ఏమనుకున్నాం, పిల్లల పెళ్లిళ్ళు చేసినాం కాదు, దీపం పెట్టుకున్నాం కాదు, మేము అనుకున్నాం. ఈ ముచ్చట తెలియదు కదా, పిల్లగాని కదా నువ్వు. అప్పుడు ఆధారం ఆయన కాదు కదా. అప్పుడు 100 ఏళ్ళ ముచ్చట 200 ఏళ్ళ ముచ్చట ఆమె చెప్పింది అనుకున్నావు. ఇప్పుడు జరిగిపోయే నీకు తిప్పి తిప్పి తిరుగుతా 40 ఏళ్ళు ఉన్నాయో 50 ఏళ్ళు ఉన్నాయో లేవు, నీకు 35 ఏళ్ళు ఉన్నాయో లేవు. నీకేమేరకా చేస్తానని అంటాను. నీకు పెద్ద మనిషిని ఎవరు నీకు ఇప్పించాడు, నీకు సర్పంతాను ఆమె చెప్తే ఆ పెద్ద మనిషిని అనుకోకుండా నువ్వు పోయి చేస్తానే ఉన్నావు అని మంచి చెప్తాను. ఈ రావులకి గిట్లా అంటాను తెల్లారు. అయితే ఇంకా మరి పెళ్లి కూడా 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు 10 ఏళ్ళకు చేద్దాం చేయాలని చెప్దాం అనుకున్నా. 10 ఏళ్ళకు 14 ఏళ్ళకు 13 ఏళ్ళకు చేసారు కదా, అప్పుడు ఆ ముసలోళ్ళకి చేసారు కదా, ఇప్పుడు కూడా ముసలోళ్ళకి ఇచ్చి చేద్దాం అనుకున్నా. అట్లా కాదు నాయన, నీకు అట్లా చేసిర్రు బిడ్డ అని చెప్పింది కానీ నువ్వు చెయ్యనని అనలే అమ్మ. అట్లా లేదా మంచుకున్నాయి నాయన. చిన్నతనంగా 9 ఏళ్ళకి ఇట్లా 11 ఏళ్ళకి పెళ్లి చేశారు నాయన. ఇప్పటి వాళ్ళకి పిల్లలు చదువుకుంటారు కదా, 25 ఏళ్ళు వచ్చేదానికి 24 ఏళ్ళు వచ్చేదానికి. ఇప్పుడు పిల్లలకు చేస్తలేరు కదా నాన్న. అప్పుడు మాకు చదువులు ఎక్కడ సంతలు ఎక్కడ 11 ఏళ్ళకి 9 ఏళ్ళకి 7 ఏళ్ళ పిల్లకే చేసారు అని చెప్పింది. ఇంకోటి చేద్దాం అనుకున్నా. ఇంకేంటిదయ్యా, పండ్లు కార్లు ఉన్నాయి చూసావా, మొత్తం అది అగ్గిపేట పెట్టి గీకి మొత్తం కార పెడదాం అనుకున్నా. ఎందుకు అనుకున్నా అంటే వెనక రోజులు అంటే ఈ బండ్లు కార్లకి లేవు కదా, ఏమైనా ఎడ్ల బండ్లే కదా. అప్పుడు చెప్పింది ఎడ్ల బండ్లే మంచిగా ఇంటికి ఇప్పిద్దాం అని ఆ ముసలం ఏం చెప్పిందంటే బిడ్డ ఇట్లాంటి బండ్లు బిడ్డ అప్పుడు ఇట్లాంటి ఇది లేవు, ఖర్చూరం బండ్లు ఉండే అప్పుడు ఎడ్ల బండ్లు కాడికి పోయేది, అవి కట్టుకొని ఊళ్ళ ప్రయాణం పోయేది. అవి ఒక్కొక్క 10 బండ్లు 5 బండ్లు కడితే పెళ్లి పోతే అందులో అప్పుడు గ్రేట్ ఉండేది. గజ్జలు కట్టి మువ్వలు కట్టి గల్లు పెళ్లిలకు పోయారు చేసుకున్నామని అన్నది. నీకు ఇప్పుడు చేస్తే నీ విమానం ఈత మాది అది కాదు. నువ్వు మొత్తం పిచ్చోనివే, నువ్వు
మొత్తం పిచ్చోడు సర్పంచ్ అనుకుంటాను కానీ ఓ పిచ్చి నీ పనులు తలకాయ చేస్తాను, ఏంది విజయ్ నువ్వు అసలు? నీ తలకాయ పని చేస్తారా అరే మీరు అన్నం ముచ్చట్లే కదా, మీరు ఏది కావాలంటే నేను గది చేస్తానా. లేదు లేదు ఈ మాట ఎందుకు అన్నది అని ఆలోచించు. ఆలోచించి కాదమ్మా, వెనక రోజు మంచిగా ఉన్నట్టు అరే మా అమ్మకు మరి కానీ అసలు నేను ఏం చెప్పినా సర్పంచ్ ఎలక్షన్ నిలబడేటప్పుడు మీరు ఏ చెప్తే నేను అదే చెప్తా అన్న. సరే అని కొట్టేసిర్రు. అట్లనా? ఇప్పుడు నేను చెప్తాను దంతారు కొడతారు గుత్తారు. మరి ఇప్పుడు ఏం చేస్తాది అని అన్నావు ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా ఒకటి ఊళ్ళో పని చేస్తావు అనుకో నువ్వు ఏదైనా పని చేసినప్పుడు వద్దు బిడ్డ అంటే ఊకుంటావా నువ్వు ఇప్పుడు ఊకోను మరి ఎట్లా బిడ్డ మరి నువ్వు ఎందుకో ఊకో ఈ పనికి మరి వద్దు బిడ్డ అంటే ఇప్పుడు బడి పోకని చెప్పుకుంటారా అందరికి చెప్పుకుంటావా బడికి పోక. మళ్ళీ పోకంటే ఊకుంటారా ఇప్పుడు అరే మీలాంటి వాళ్ళు మరి నా దగ్గర వచ్చానే సైడ్ చెప్పాలా మరి ఈ కాంచైనా మరి సర్పంచ్ ఎవడతా మరి ఈ కాంచ మంచి పనులు చెప్తానంటే నిలబడాలి. చేస్తే మాత్రం నీకు విమానం మోతం మోగుతుంది. నేను అందరూ కట్టెలు పట్టుకొని వస్తారు వాళ్ళు కొట్టిన కొట్లేదు నువ్వు బరే పని చేసి